తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఏదైనా ప్రాజెక్టు మధ్యలో వదిలేశారా అన్న ప్రశ్నకు ఆయన బదిలిస్తూ, ప్రభాస్ చేసిన చిత్రం మధ్యలోనే నేను ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాను. ఆ సినిమాకు అడ్వాన్స్ తీసుకున్నాను. పని కూడా ప్రారంభమైంది. ప్రభాస్ తో అది నా మొదటి ప్రాజెక్ట్ కావటంతో ది బెస్ట్ ఇవ్వాలి అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అని తెలిపారు. అయితే 2012లో వచ్చిన రెబల్ సినిమా సమయంలో దర్శకుడు రాఘవ లారెన్స్ తమన్ మధ్య తగాదాలు జరిగాయని అప్పట్లో వార్తలొచ్చాయి. తమన్ తప్పుకున్న తర్వాత రాఘవ లారెన్స్ స్వయంగా మ్యూజిక్ అందించారు. రెబల్లో పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచి రెస్పాన్స్ అందుకున్నప్పటికీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది. రెబల్ తర్వాత తమన్, ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాకు వర్క్ చేశారు. ఈ సినిమాలో పాటలకు మంచి గుర్తింపు దక్కినప్పటికీ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. ప్రస్తుతం ప్రభాస్ తో తమన్ రాజాసాబ్ ప్రాజెక్ట్ కి పనిచేస్తున్నారు. మారుతి డైరెక్టర్ చేస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.